విశాఖ జిల్లా పాడేరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, ఎమ్మెల్యేలు కె భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ పాల్గొన్నారు. 7.27 కోట్ల రూపాయలతో 29 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. దాదాపుగా చాలా వర్క్స్కి ఈరోజు మనము ఇనాగ్రేషన్స్ కానివ్వండి, కంప్లీట్ అయిపోయిన వాటన్నిటి కూడా ప్రారంభోత్సవాలకి ఈరోజు ఐటీడీఏ ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ కూడా ఫ్లేక్స్ అనేవి ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి రోడ్స్ కానివ్వండి, షేడ్ నెట్స్ కానివ్వండి, హార్ట్ బజార్స్ కావచ్చు, అదేవిధంగా ఇందాక పిఓ గారు చెప్పినట్టుగా అంటే బ్లాక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ ఈ 11 మండలాల పరిధిలో దాదాపుగా 7 కోట్లన్నర రూపాయల వరకు సంబంధించినటువంటి అన్నిటికి కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం. దాదాపుగా చాలా వర్క్స్కి ఈరోజు మనము ఇనాగ్రేషన్స్ కానివ్వండి, కంప్లీట్ అయిపోయిన వాటన్నిటి కూడా ప్రారంభోత్సవాలకి ఈరోజు ఐటీడీఏ ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ కూడా ఫ్లేక్స్ అనేవి ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి రోడ్స్ కానివ్వండి, షేడ్ నెట్స్ కానివ్వండి, హార్ట్ బజార్స్ కావచ్చు, అదేవిధంగా ఇందాక పిఓ గారు చెప్పినట్టుగా అంటే బ్లాక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ ఈ 11 మండలాల పరిధిలో దాదాపుగా 7 కోట్లన్నర రూపాయల వరకు సంబంధించినటువంటి అన్నిటికి కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం.